హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేపీస్ అఫీషియల్స్. ఇవాల్టి వీడియోలో నారీ నారీ నడుము మురారి యాక్టెడ్ బై శర్వానంద్ గారు. సో ఈ మూవీ గురించి మాట్లాడేసుకుందాం. సో ఈరోజు ఈ మన సంక్రాంతికి వచ్చినటువంటి మూవీస్లో లాస్ట్ మూవీ నారీ నారీ నడుము మురారి మూవీకి అయితే వెళ్ళినాము. సో మూవీలో నా ఎక్స్పీరియన్స్ ఏందనేసి వచ్చేసి క్లియర్గా మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. అండ్ అలానే వచ్చేసి ఈ వీడియోలో కాస్త థర్డ్ మ్యాచ్ గురించి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దాన్ని కాస్త టచ్ చేసి వీడియోని అయితే ఎండ్ చేసుకోబోతున్నాము. సో వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి గైస్ నారీ నారీ నడుము మురారి మూవీ ఎలా నిందిరా అంటే ఓకే గైస్ గుడ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో డీసెంట్ మూవీ, సో డీసెంట్గా అయితే ఉంది అండ్ మంచిగా ఉంది, ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇంకా క్లియర్గా మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కలిపి ఒకటేసారి చెప్పేస్తా. సో మూవీలో అంటూ యాక్టింగ్ అంటూ హైలైట్ అబ్బా, యాక్టింగ్ అంటూ బాగుంది, అందరిది యాక్టింగ్ బాగుంది. అండ్ అలానే వచ్చేసి అన్నీ కూడా అంటే ఆ సీన్స్ కూడా బాగున్నాయి. కానీ అక్కడక్కడ మాత్రం కొంచెం అలా పడుతూ లేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో కూడా సెకండ్ హాఫ్లో కూడా సేమ్, సో పడుతూ లేస్తూ ఉంటుంది. కానీ గుడ్ ఏంద్రా అంటే నవ్విచ్చారు అబ్బా, మంచిగా నవ్వించారు. సో థ్యాంక్ యూ దానికోసం. అంటే జోక్స్ అన్నీ ఎక్కువ నిన్నాయి అండ్ కామెడీ అంటే మంచిగా ఉంది. సో ఇంకా దాంతో ఇంకా ఏంద్రా అంటే ఇందులో అంటూ పెద్ద నెగిటివ్ నాకేంద్రా అంటే డిసప్పాయింట్ చేసినది ఏంద్రా అంటే మ్యూజిక్ గైస్. మ్యూజిక్ ఏం లేదు గైస్ ఆడ. సో సీరియస్ ఎత్తున్నా కదా, మ్యూజిక్ ఏం లేదు ఆడ. సో ఏదో టెంపుల్కి సాంగ్ ఇస్తారు కదా, దానికి వెనకాల ఏదో కొడుతున్నట్టుగా అలా ఫీలింగ్ అయితే వచ్చింది నాకంటూ. సో ఇలాగనింది మ్యూజిక్ అంటూ అంత మంచిగా లేకుండే. అండ్ స్టోరీ ఏంద్రా అంటే టైటిల్ ఉన్నట్టే. సో ఇద్దరు అమ్మాయిల మధ్యలో, ఇద్దరు లేడీస్ మధ్యలో ఇరుక్కుపోయిన హీరో, అది ఎందుకు ఇరుక్కుపోతాడు, మళ్ళా దాని నుంచి ఏమైనా సొల్యూషన్ వస్తుందా, అండ్ అలానే వచ్చేసి ఏమైనా దీనికి ఎలా ఉంటుంది, ఇదే ఈ స్టోరీ లైనప్. సో స్టోరీని కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. దాంట్లో అంటూ డైరెక్టర్ని మెచ్చుకోవాలి. సో స్టోరీని కూడా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. మంచిగా మచ్ ఆఫ్ ది మోస్ట్ అంటే చాలా ఎక్కువ వచ్చేసి వీళ్ళు వచ్చేసి కామెడీ పెట్టింగ్ అయితే చూశారు. సో కామెడీ కూడా మంచిగా పండింది. సో జస్ట్ శర్వానంద్ గారే కాదు, సో అందరు కూడా అన్ని యాక్టర్స్ కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశారు, ఇంక్లూడింగ్ హీరోయిన్స్ కూడా. సో హీరోయిన్స్ కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశారు. సో వెల్ డన్. సో మంచిగా అయితే ఉంది మూవీ. ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్కి ఓకే గుడ్ అన్న ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో గది గైస్ మొత్తానికి అండ్ నా రేటింగ్ అడిగితే 3/5 నేనైతే ఇస్తా. సో గది గైస్ ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. చూసారా మ్యాచ్? చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నాకంటూ ఫుల్ డిసప్పాయింట్ అయింది బ్యాటింగ్ తోటి. సో బౌలింగ్లో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మంచిగా 2-3 వికెట్స్ వెళ్ళిపోయిన తర్వాత మంచి తీసుకుంటా వెళ్ళి అనుకున్నా, కానీ దాని తర్వాత 337 అయితే బోర్డు మీద పెట్టేశారు. ఇంకా దాని తర్వాత దాన్ని చేసి దిగినటువంటి టీమిండియా వచ్చేసి టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. సో అంటే విరాట్ కోహ్లీని వదిలితే, సో ఇక్కడ వచ్చేసి ఎవ్వరు వచ్చేసి పెద్దగా రన్స్ ఏం చేయలే. సో ఇక్కడ చేస్ మాస్టర్ నిలబడిండు. చేస్ మాస్టర్ తోటి నిలబడే వాళ్ళు లేకుండే టీమిండియాలో. సో నితీష్ కుమార్ రెడ్డి కాసేపు బ్యాటింగ్ చేసిండు, అంటే ఒక హాఫ్ సెంచరీ ప్లస్ చేసిండు. సో చాలా క్రేజీగా అతను బ్యాటింగ్ అయితే చేసి చూపించిండు. సో విరాట్ కోహ్లీ తోటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం ఏదైతే ఉందో అది చాలా మంచిగా అయితే ఉంది. అండ్ వెల్ డన్ నితీష్ కుమార్ రెడ్డి. ఇతనికి ఇంకా మోర్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనేసి ఎందుకే చెప్తాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ రాణాని ప్లేయింగ్ లెవెల్లో తీసుకునేటప్పుడు మేమంతా చెప్తా అనిన్నాము. సో గౌతమ్ గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ అది ఇది అనేసి. కానీ ఈరోజు అతను ప్రూవ్ చేసిండు అతను ఎందుకు బ్యాటింగ్లో నమ్ముతారనేసి. అతను కూడా హాఫ్ సెంచరీ కొట్టిండు. అతను కూడా ఒక బౌలర్ అయ్యిండి కూడా ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఏవైతే ఉండదో. సో అందులో కూడా ఇతను విరాట్ కోహ్లీతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం ఏదైతే నిందో, అండ్ అలానే వచ్చేసి కొంచెం ఫాస్ట్గా కొట్టడం ఏదైతే నిందో, దాన్ని వచ్చేసి రన్ రేట్ని కొంచెం పెంచడం ఏదైతే నిందో, అదన్నీ కూడా హర్షిత్ రాణాని నిజంగా మెచ్చుకోవాలి. సో చాలా మంచిగా బ్యాటింగ్ చేసిండు, బౌలింగ్ కూడా మంచిగా చేసిండు. గుడ్ అన్న ఫీలింగ్ అయితే బౌలింగ్లో కూడా మంచిగా అయితే చేసిండు. సో గది గైస్ మొత్తానికి. కానీ బ్యాటింగ్లో అంటూ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్ నిలబడిండు, కానీ ఎవరు నిలబడలేకపోయినారు. సో మేబీ ఇది వచ్చేసి టీమిండియా ఫెయిల్యూర్ అనేసి అయితే చెప్తాను నేను. సో బ్యాటింగ్లో సో వెల్ డన్ విరాట్ కోహ్లీ, వెల్ డన్ నితీష్ కుమార్ రెడ్డి, వెల్ డన్ హర్షిత్ రాణా. సో గది గైస్ ఇంకా హర్షిత్ రాణాది నితీష్ కుమార్ రెడ్డిది క్యాచెస్ అంటే హైలైట్ పెట్టారు అబ్బా న్యూజిలాండ్ వాళ్ళు. సో దాని అంటే న్యూజిలాండ్ వాళ్ళకి
ఎక్కువ మార్క్స్ ఇవ్వాల్సింది ఎక్కడ అంటే ఫీల్డింగ్లో. సో ఫీల్డింగ్లో అంటే చాలా మంచి ఫీల్డింగ్ అయితే చేశారు, చాలా బౌండరీస్ ఆపారు, చాలా మంచి క్యాచెస్ని పెట్టారు. సో వెల్ డన్ న్యూజిలాండ్. సో ఈ సిరీస్ని సొంతం అయితే చేసుకున్నారు. సో న్యూ ఇయర్లో ఈ ఫస్ట్ టీమిండియా హోమ్ సిరీస్ అయితే ఉంది, అండ్ ఈ ఇయర్లో ఫస్ట్ సిరీస్ అయితే ఉంది. దాన్ని మన వాళ్ళు అయితే కోల్పోయినారు. సో వెరీ గైస్, సో దట్స్ ఇట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి. అండ్ అలానే వచ్చేసి వీడియోలో అనేది ఖచ్చితంగా కమెంట్ కూడా తెలియజేయండి. సైనింగ్ ఆఫ్టర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.